మరికొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ తరహాలో ఒక గేమ్ షో ప్లాన్ చేసింది మా టీవీ అన్న విషయం అందరికీ తెలిసిన విషయం. ఈ షోలో 10 జంటలు 70 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడం అన్నది కాన్సెప్ట్. అయితే వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ తరహాలో ఒకే హాల్ లాగా ఉంటారా, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చి ఒక మెయిన్ హాల్ కేటాయిస్తారన్నది మాత్రం షో చూసేంత వరకు తెలియదు. కానీ ఇది తెలుగు టీవీ చరిత్రలో మొట్టమొదటి షో అని చెప్పొచ్చు. ఇంత ప్రెస్టీజ్ షోకి యాంకర్ విషయంలో మాత్రం మా టీవీ తప్పు చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే శ్రీమికి క్రేజ్ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఆవిడ అల్లరి చేష్టలు తప్ప ఒక ఆకట్టుకునే విధానం లేదు. గతంలో కూడా మనం చాలా షోలో మనం ఆవిడ చూస్తూనే ఉన్నాం, కానీ ఆవిడ మాత్రం ఆకట్టుకునే విధానంగా ఉండటం లేదు. మరి ముఖ్యంగా స్టార్మా ఆదివారం పరివారం గేమ్ షో చూస్తే అది ఎంతో రొట్టగా ఉంటుంది. అటువంటి గేమ్ షోల నుంచి శ్రీముఖి బదులు కొత్త యాంకర్లు గాని లేదంటే ప్రదీప్ లాంటి యాంకర్లు గాని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. ఈ విషయంలో స్టార్మా మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించాలి. అయితే ఈ షోకు వచ్చిన జడ్జిలు మాత్రం సూపర్ గా సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అందరినీ అలరించే కుటుంబ కథా చిత్రాల డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావిపూడి గారు, అదే విధంగా ఎవర్ గ్రీన్ యాక్టర్ అయినటువంటి రాధ గారు, ఈ మధ్య మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన లై గారు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. అట్లీస్ట్ శ్రీముఖి తోడిగా ఇంకొక యాంకర్ కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం బిగ్ బాస్ షోని నాగార్జున లాంటి లెజెండ్ తో మనం చూసిన మనకి శ్రీముఖి ఈ యొక్క షోని నడిపిస్తారంటే మాత్రం కొద్దిగా హాస్యాస్పదంగానే ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అదంతా మాటి వారి చేతుల్లో ఉంది కనుక మనం ఏం చేయలేం. శ్రీముఖి మాత్రం మాటి వారి మాత్రం గ్రిప్ లోనే పెట్టిందని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బిగ్ బాస్ షోకి ఎంటర్ అయినటువంటి అగ్ని పరీక్షలో కూడా ఆవిడే యాంకర్ గా చేయడం మనం చూసాం. కానీ ఆవిడ యాంకర్ మాత్రం రోత పుట్టిస్తుందన్న విషయం మరీ మరీ చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో ఆ మేనేజ్మెంట్ ఏమనుకున్నా సరే ఒక ప్రేక్షకుడిగా మన యొక్క ఆలోచన చెప్పడం మన బాధ్యత కనుక చెప్తున్నాం. ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో 10 జంటలు పాల్గొంటున్నాయి. దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటరాజ్ మాస్టర్ జోడి, అదే విధంగా హరిత హరీష్ జోడి మరియు సిద్ధు సోని జంట అట్రాక్టివ్ గా ఉండబోతుందని అనిపిస్తుంది. పర్వాలేదు అనిపించే జంటల విషయంలో చెప్పాల్సి వస్తే మన నోకరాజు జోడి చెప్పొచ్చు, వాళ్ళు ఎవరేజ్ గా ఉండొచ్చు, అంతేగాని పెద్ద అట్రాక్ట్ చేసే జంట కాదు. అదే విధంగా చాలా జంటలు ఉన్నప్పుడు కూడా ఈ వసంత పవన్ కళ్యాణ్ జంట మాత్రం కొద్దిగా అట్రాక్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. అదే విధంగా మరికొందరు ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఇది రీబర్త్ కింద ఉపయోగపడుతుందేమో తప్ప స్టార్మాకి ఏ విధంగా కలిసి వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి జోడీల్లో పెళ్లివైన వాళ్ళు పెళ్లి కానోళ్ళు కూడా ఉంటున్నారు కనుక తనుజను పవన్ కళ్యాణ్ పడాలను మరియు డిమోన్ పవన్ రీతుని పెడితే చాలా మంది ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది కనుక ఆ విధంగా స్టార్మా కూడా ఆలోచించాలని తాటి ప్రేక్షకులుగా మనం కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఏదైనప్పటికి కూడా స్టార్మా తలపెట్టిన ఈ యొక్క ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనం అందరూ కోరుకుంది. టైం మాత్రం ఆఫ్టర్ 9:30, 10 అంటున్నారు కనుక అది లేట్ టైం కింద పరిగణించవచ్చు. అయితే ఇది అడల్ట్ షో గా కొంత కంటెంట్ ఉంటదేమో, అందువల్ల లేట్ నైట్ లో పెట్టారేమో అని ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికి వచ్చిన ప్రోమోల్లో అటువంటిది ఏమీ కనిపించలేదు. కానీ ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేయడంలోనూ లేదంటే ఈ షోను నడిపించే విధానంలోని అనుభవజ్ఞుడైనటువంటి ప్రదీప్ లాంటి యాంకర్ ని గాని లేదా ఒక మీడియం రేంజ్ హీరోని గాని పెట్టుంటే షోర్ మరింత హైలైట్ అయ్యేది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. కనుక శ్రీముఖి ఉంచినా ఉంచకపోయినా శ్రీముఖితో పాటు ఇంకొకరిని పెట్టుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. చూడాలి ఏం చేస్తారో. అదే విధంగా ఈ షో మన తెలుగు టీవీ చలనచిత్ర చరిత్రలో గొప్ప షో మిగలాలని మనం కూడా కోరుకుందాం. ఇటువంటి షోలు మరిన్ని వచ్చినప్పుడే చాలా మంది టీవీ ఆర్టిస్టులకు ఉపాధి కలుగుతుంది. కనుక ఈ 10 జంటలు కూడా ఈ గేమ్ లో చక్కగా ఆడి ప్రేక్షకుల మెప్పు పొందాలని, విజేత ఎవరన్నది వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాల మీద ఆధారపడి ఉంటుంది కనుక దాని మీద మనం కామెంట్ చేయలేం. కనుక ఇటువంటి జోడీలు సక్సెస్ అయ్యి ఇటువంటి ప్రోగ్రామ్ సక్సెస్ అయినప్పుడు తెలుగు టీవీ చరిత్రకి మరింత మేలు కలుగుతుందని మనందరం కూడా చూద్దాం ఏం జరుగుతుందో. అయితే అతి త్వరలో మాత్రం ఈ టీవీ షో ప్రారంభం అవుతుంది కనుక ఆల్ ది బెస్ట్ మా టీవీ, ఆల్ ది బెస్ట్ పార్టిసిపెంట్స్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.